ఈ హీరోలు ఇప్పుడు సౌత్ నుండి నార్త్ వరకు తెలుసు, కానీ స్టార్టింగ్ లో వీళ్ళు చేసిన పిల్ల రోల్స్ అది కూడా ఈ సినిమాలో చేశారంటే ఒరిని నిజమా అంటారు బాబాయ్. నిఖిల్ సిద్ధార్థ్ కార్తికేయ 2 తో బీభత్సం సృష్టించి పాన్ ఇండియా లెవెల్లో ఉన్నాడు. కానీ నితిన్ సంబరం మూవీలో హీరో కట్ట డాష్ ఇచ్చి ఫ్రెండ్ గా ఒక సీన్ లో కార్ లో అట కనపడతాడు. అలా చిన్న రోల్ చేశాడు. ఇప్పుడు ఏ రేంజ్ లో ఉన్నాడో చెప్పాల్సిన అవసరం లేదుగా. నెక్స్ట్ మన కొండన్న ఇప్పుడు అర్జున్ రెడ్డి కింగ్డమ్, కానీ అప్పట్లో సినిమా ఛాన్సుల కోసం చిన్న క్రికెటర్ క్యారెక్టర్ గా మన రవిబాబు మూవీ నువ్విలాలో పిల్ల రోల్ చేశారు. ఆ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో కూడా చేశాడు, మీకు తెలిసిందేగా. ఇక ఏజెంట్ ఆత్రేయ ఉన్నారుగా, అదే నవీన్ పొలిశెట్టి బాబాయ్. అప్పట్లో ఛాన్సులు రాక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో గోల్డ్ పేస్ విలన్ గా, వన్ నేనొక్కడే మూవీలో చిన్న రివెంజ్ క్యారెక్టర్ గా చేసి ఇప్పుడు పేలిపోయే రేంజ్ లో ఉన్నాడు మంచి మంచి సినిమాలతో. నెక్స్ట్ మన స్పై ఇన్వెస్టిగేషన్ అంటే టక్కును గుర్తొచ్చేది ఎవరు? మన అడవి చేసు. కానీ సినిమాల ఛాన్సుల కోసం వెతుకులాట్లో నువ్వే హీరో అయ్యా అని అబద్ధం చెప్పి మరి చిన్న పెళ్లి కొడుకు వేషం ఇచ్చారు సొంత మూవీలో. ఏం చేస్తాం తప్పదుగా. అప్పట్లో బుట్ట బుట్ట రోల్ చేసి ఇప్పుడు పెద్ద స్టార్లు అయ్యారు. ఇప్పుడు డీజే ఇల్లు మారు మోగుతుంది, కానీ మనోడు ఇంతకు ముందు ఏ సినిమాలో పిల్ల రోల్స్ చేశాడో తెలిస్తే సీన్ రివర్స్ అవుద్ది అంటారు. అసలు ఆరెంజ్ మూవీలో హీరో ఫ్రెండ్ గా, భీమిలి మూవీలో కబడ్డీ టీం కెప్టెన్ గా చేశారు మన డీజే సిద్ధు జొన్నలగడ్డ. ఇక సత్యదేవన్ అంటే ఇప్పుడు మెగా నుండి మాస్ వరకు బ్రాండ్ అయ్యారు. కానీ అప్పట్లో ఛాన్సులు రాక అసురా మూవీలో విలన్ గ్యాంగ్ గా, క్షణం మూవీలో హీరోయిన్ మొగుడిగా, మిస్టర్ పర్ఫెక్ట్ లో, అత్తారింటి దారేదిలో చాలా సినిమాలో పిల్ల రోల్ చేశారు. ఇప్పుడు సత్యదేవన్న డైలాగులన్నా అట్ట బ్రాండ్ గుద్దాడు. మరి ఈ లిస్ట్ లో చాలా మంది ఉన్నారు. మరి మీకు ఈ లిస్ట్ లో ఫేవరెట్ హీరో కింద కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.